టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్యక్ష ప్రసారం. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అండ్ ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి ప్రెస్ మీట్. పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఏ రవిచంద్ర బైట్. రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్ట్ షురు. చివరి టెస్టులో రిషబ్ పంత్ పై వేటు. అతడి స్థానంలో బరిలోకి యువ వికెట్ కీపర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రత్యక్ష ప్రసారం. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అండ్ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎందుకంటే మనం చూసాం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల పాలన అయింది. 7 నెలల పాలనలో ప్రజల్ని, అందులో ముఖ్యంగా మహిళల్ని, జనాభాలో 50% పైగా ఉన్న మహిళల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గాన్ని మోసం చేయకుండా వదలలేదు. ముఖ్యంగా ఎన్నో పథకాలు మహిళలకి ఇస్తామని మహిళల్ని నిట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం. ప్రజలందరూ కూడా 2024 సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు. అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడడం జరిగింది. చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో. ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు. అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు. చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు. ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ 7 నెలల్లో మనం చూసాం. అలాగే తీసుకుంటే మాటలు, పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే, అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బాబు షూరిటీ, పథకాలు గ్యారంటీ అన్నారు. ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు. పూర్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు. ఈరోజు ప్రజల్ని ఫూల్స్ని చేసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా, ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ 7 నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు, ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి. 3 సార్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే 3 సార్లు కూడా ఎన్నో రకాలుగా మోసం చేశారు. 4గోసారి నేను మారిపోయాను అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రజలు మళ్ళీ నమ్మి ఓటేశారు. ఇప్పుడు ఈ 7 నెలల పాలన చూసి ఎలుగుబంటి తోలి ఎన్నాళ్ళు వృత్తికినా కూడా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్న చందంగా ఉంది మా పరిస్థితి అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, కూటమి అభ్యర్థులు ఎన్నెన్ని హామీలు ఇచ్చారు. సూపర్ 6 అంట. సూపర్ 6 ఈరోజు ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. సూపర్ 6 ఈరోజు సూపర్ షాక్గా మారిపోయింది. మహాశక్తి మహా మోసంగా మారిపోయింది. పార్టీ కేంద్ర కార్యాలయంలోని రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఏ రవిచంద్ర బైట్. తేదీలు ఇస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం తేదీలు ఇవ్వకుండా కాలయాపనతోటి ఈరోజు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. వాస్తవంగా అధికారం చేపట్టక ముందు చంద్రబాబు నాయుడు గారు, నేను అధికారం చేపడితే మెగా డిఎస్సితో 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చాడు ఎన్నికల్లో. ప్రతి ఊరా జరిగిన మీటింగ్లో నిరుద్యోగుల్ని మోసం చేసే విధంగా 25,000 పోస్టులు ఇస్తామని నమ్మవలికి హామీ ఇచ్చి అధికారం చేపట్టాక మెగా డిఎస్సి పేరుతోటి 16,347 పోస్టులు మాత్రమే రిలీజ్ చేశాడు. జూన్ 13వ తారీఖు నేను మెగా డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం చేస్తున్నానని చెప్పేసి ఆయన సంతకం చేసి ఇప్పటి వరకు సుమారు 7 నెలలు గడుస్తున్నా కానీ నోటిఫికేషన్ తేదీలను ప్రభుత్వం ఇవ్వలేదు. అప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ కోసం
నెల రోజుల ముందే జూన్ 13కు ముందే టెట్ అర్హత పొందిన లక్షలాది మంది అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ ఎదురు చూస్తూ ఉంటే గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉంటే సుమారు 6,100 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిఎస్సి కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ మెగా డిఎస్సి పేరుతోటి ఈ 6,100 పోస్టులకి ఇంకొక 12,000 పోస్టులు కలిపి 16,347 పోస్టులను మేము రిలీజ్ చేశాము. ఇది మెగా డిఎస్సి భర్తీ చేస్తున్నామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిరుద్యోగుల్ని దగా చేశాడు. 7 నెలలు అవుతున్నా కానీ ఎందుకు మీరు డిఎస్సి నోటిఫికేషన్కి ఇప్పటివరకు తేదీలు ప్రకటించలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిరుద్యోగుల జీవితాలతోటి ఈ ప్రభుత్వం చాలా తీవ్రంగా చెలగాటమాడుతున్న పరిస్థితి ఉంది. వాస్తవంగా ఈరోజు 25,000 పోస్టులు ఇస్తామని మీరు చెప్పారు కదా, 25,000 పోస్టులు ఇస్తామని నమ్మబలికి నిరుద్యోగులు కేవలం 16,343 పోస్టులు మాత్రమే ఎందుకు మీరు ప్రకటించారు? ప్రకటించిన 16,347 పోస్టులను కూడా మీరు భర్తీ చేయకుండా, నోటిఫికేషన్ తేదీలు ఇవ్వకుండా ఇప్పటివరకు ఎందుకు కాలయాపన చేశారు? మొదట టెట్ కోసం 3 నెలలు సమయం కావాలి నిరుద్యోగులు అడుగుతున్నారని చెప్పేసి టెట్ ఎగ్జామ్ కోసం మీరు వాస్తవంగా 3 నెలలు టైం ఇవ్వలేదా? 3 నెలలు టైం ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చివరికి మొన్న అక్టోబర్లో టెట్ నిర్వహించి సుమారు 2 నెలల కాలం పూర్తవుతున్నా కానీ డిఎస్సి కోసం నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఎందుకు రిలీజ్ చేయలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడే విధంగానే రోజుకో ప్రకటన డిఎస్సి మీద ఇస్తూ ఉంది. వాస్తవంగా మొన్న నవంబర్ 6వ తారీఖు కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రిపేర్ చేసింది. కానీ ఇవ్వకుండా ప్రభుత్వమే దీన్ని కాలయాపన చేసే విధంగా పొడిగిస్తూ ఉంది. టెట్ అర్హత పొందిన 1,87,000 మంది నిరుద్యోగులు ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఒక్క పోస్టుకి 11,439 మంది అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు. ప్రభుత్వ టీచర్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు నిరుద్యోగులు సమయం అడిగారని మీరు నిరుద్యోగులు మభ్యపెట్టే విధంగా కాలయాపన చేశారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ జిల్లాలో పరిధిలో ఉంది కాబట్టి ఏకసభ్య కమిషన్ జిల్లాలో పర్యటనలు చేస్తుంది కాబట్టి దీనికి సమయం కావాలని మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. SSMB 29 పేరుతోటి ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టు తాజాగా పూజా కార్యక్రమం జరుపుకుంటున్నట్లు సమాచారం. గురువారం ఈ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ వేడుక హైదరాబాద్లో జరిగినట్లు తెలుస్తోంది. ప్రైవేట్గా జరిగిన ఈ సినిమా లాంచింగ్కు మహేష్ బాబు ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. కాగా జక్కన్న సినిమా కోసం సూపర్ స్టార్ ఇప్పటికే పూర్తిగా మేకోవర్ అయ్యారు. పొడవాటి జుట్టు, గడ్డంతో ఉన్న రగ్డ్ లుక్ అభిమానులకు బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ మూవీలో చాలా రోజుల తర్వాత కొత్త మహేష్ బాబును చూడబోతున్నాము అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతూ ఉన్నారు. ఇక ఈ చిత్రం యాక్షన్ అడ్వెంచర్గా ఉంటుందని కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే వెల్లడించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నటువంటి ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా భాగం కానున్నారు. దుర్గా ఆర్ట్స్పై ప్రముఖ నిర్మాత KL నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత MM కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య చివరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు వెన్నునొప్పి కారణంగా పేసర్ ఆకాష్ దీప్ అందుబాటులో ఉండడని కోచ్ గౌతమ్ గంభీర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర కథనం కూడా తెరపైకి వచ్చింది. చివరి టెస్టులో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను పక్కన పెట్టే అవకాశం కూడా ఉందని, తుది జట్టు నుంచి అతన్ని తొలగించవచ్చునని కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. పంత్ ప్రదర్శనను టీం మేనేజ్మెంట్ కొంతకాలంగా గమనిస్తూ ఉంది. ముఖ్యంగా మెల్బోర్న్లో జరిగినటువంటి 4వ టెస్టులో 2వ ఇన్నింగ్స్లోనూ నిర్లక్ష్యపూరితంగా వికెట్ను చేజార్చుకున్నాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి ఇన్నింగ్స్లో స్కూప్ షాట్ ఆడబోయిన క్యాచ్ అవుట్ అయిన పంత్పై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టూపిడ్ అని తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం సిరీస్లోని అన్ని మ్యాచ్లు ఆడిన పంత్ ఇప్పటి వరకు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. 20 లేదా 30కి పైగా పరుగుల రూపంలో చక్కటి ఆరంభాలను అందుకుని ఆ తర్వాత నిర్లక్ష్యపూరితంగా ఆడి అవుట్ అవుతున్నాడు. దీంతో ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలచలేకపోయాడు. దీంతో ఆఖరి టెస్టుకు పంత్ను తప్పించి రిజర్వ్ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్కు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తూ ఉంది. ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగినా ఇండియా ఏ ప్రాక్టీస్ మ్యాచ్లో జురెల్ 80 నుంచి 68 స్కోర్లతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అయితే పేర్లతో జరిగినటువంటి తొలి టెస్టులో అవకాశం ఇచ్చినప్పటికీ కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరి చివరి టెస్టులో అవకాశం లభిస్తే ఎలా ఆడతాడో చూడాలి.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. తన ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అందరం చూసాం. హైదరాబాద్ నగర ప్రజలకు తీపి కబురు అని చెప్పి మెట్రో విస్తరణ షామీర్పేట వరకు అదేవిధంగా మేడ్చల్ వరకు విస్తరించే ఒక తమ ప్రతిపాదనని మరి నిన్న ప్రకటిస్తూ దీని డిపిఆర్లు కూడా తయారు చేయాలని చెప్పేసి కూడా నిన్న వారి యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూసాం. మరి ఇది బీఆర్ఎస్ పార్టీ గతంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు 2022లోనే చివరిలో 22-23 ప్రాంతంలో మరి ఈ ప్రాంతాలతో పాటు ఇంకా నగరంలో అనేక ప్రాంతాల్లో విస్తరించాలని చెప్పేసి ఆ రోజు సుమారు 63,000 కోట్ల రూపాయలతోని మరి ప్రతిపాదనలు సిద్ధం చేయాలా, డిపిఆర్ సిద్ధం చేయాలని చెప్పి కన్సల్టెంట్ని అపాయింట్ చేసి మరి ప్రభుత్వము గతంలో ఎన్నికలకు పోయిన సందర్భం బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా బయట కూడా పత్రికా విలేకరుల సమావేశం ద్వారా అనేక వేదికలపైన చెప్పిన మాట స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ రోజు ప్రభుత్వం మారిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేయాలా, కేసీఆర్ గారి పైన కక్షతోని కేసీఆర్ గారి పైన కుట్రలతోని బీఆర్ఎస్ పార్టీకి మరి చెడ్డ పేరు వచ్చే విధంగా టీఆర్ఎస్ పార్టీని డిఫేమ్ చేసే విధంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలని చెప్పి చిత్రీకరించే ఒక ప్రయత్నంలో భాగంగా వారు అధికారంలో రాగానే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి అప్పట్లో ప్రభుత్వంలో కేసీఆర్ గారు తీసుకున్న అనేక నిర్ణయాలని మరి వ్యతిరేకిస్తూ అమలయ్యే పనులను కూడా క్యాన్సిల్ చేసి ఇవన్నీ తప్పుడు నిర్ణయాలని చెప్పే ప్రయత్నం గత సంవత్సరం కాలం పాటు అంతా కూడా చేసినాడు. గడిచిన సంవత్సరం అంతా కూడా మరి తప్పుడు తడకల నిర్ణయాలతోని విధ్వంసకరమైనటువంటి అరాచకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అభివృద్ధిని అంతా కూడా తొంగలో తొక్కి అభివృద్ధిని కూడా అంతా కూడా నడ్డి విడిసే విధంగా, అంటే అభివృద్ధి ముందుకు తీసుకుపోయే విధంగా కాకుండా అన్నీ కూడా గత సంవత్సరం కాలం పాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న 31 డిసెంబర్ వరకు కూడా అన్ని నిర్ణయాలు కూడా తిరోగమన నిర్ణయాలే, అన్నీ కూడా తుగ్లక్ నిర్ణయాలే. వారు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల నుంచి వ్యతిరేకత, ప్రజల నుంచి ఆందోళనలు వచ్చినటువంటి సందర్భాల్లో వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేయక డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేసిన సంగతి మనందరం కూడా సంవత్సరం కాలం పాటు చూసాం. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపులే నిన్న నూతన సంవత్సరం సందర్భంగా వారు ప్రకటించిన నిర్ణయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఇదే మెట్రో రైల్ని మరి ఆ రోజు ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయమే మేడ్చల్ కానివ్వండి, షామీర్పేట్ కానివ్వండి, రింగ్ రోడ్ల చుట్టూ కానివ్వండి, రాయదుర్గం నుండి షామీర్పేట వరకు అయితే పనులు కూడా ప్రారంభమైనాయి. వీటన్నిటిని రద్దు చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని స్థానిక 6వ డివిజన్ సప్తగిరి కాలనీలోని TUFIDC నిధులను 2 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులను సప్తగిరి కాలనీలోని ఓపెన్ డ్రైవ్ కాల్వర్ట్ను రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలోని అదనపు కలెక్టర్ అరుణశ్రీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వచ్చేనా ట్రెండ్ 3 కోట్ల చిల్లర మాకు కేటాయించినది ఫస్ట్ టైం 15-20 సంవత్సరానికి. Thank you. I personally came to your place, was not there.
या फल निर्या फलायाच पुष्टिनी बृहस्पति बृहस्पति प्रसूदास्तारो पूजमाना अभिचिंता अक्षंतु पुत्रका अक्षत प्राक्षत प्रियमेता దాని ఆపోజిట్లోనే ఉంటుంది పార్క్ ఆటో స్టాండ్ కాడ ఆటో స్టాండ్ ఉంది ఇప్పుడు కొంచెం ముందు పోతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అదే 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 ప్రజలకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు గత వారం రోజులుగా దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి అకాల స్వర్గస్థులైన సందర్భంగా పని ప్రారంభం కాలేదు. కొన్ని కొత్త ప్రాజెక్టులు ఈరోజు దాదాపు TUFIDC ద్వారా 100 కోట్లతో ప్రతి డివిజన్లో పనులు ప్రారంభం చేసి కొన్ని పూర్తయ్యే దశలు ఉన్నాయి, ఇంకా ఆగుతా ఉన్నాయి. అదే మాదిరిగా STPలు తర్వాత ఇతరత్ర ఫండ్స్ తోటి కూడా ఈ నగరంలో అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే అవసరం అనుకుంటూ ఉంటారో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వర్షం వచ్చినప్పుడు ముఖ్యంగా సప్తగిరి కాలనీలో బయటికి వర్షం వస్తుందంటే వీళ్ళందరూ కూడా తరలించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసుకుంటూ వచ్చేటువంటి పరిస్థితిని ఈరోజు అలాంటి పరిస్థితులు రావద్దని ఈ డ్రైన్ దాంతోపాటు ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం రోడ్ల నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మా కలెక్టర్ గారు అరుణశ్రీ గారు వారు ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో అది చాలా డైనమిక్గా అన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారు. ఇంజనీర్లు SCDలతో పాటు మా కార్పొరేట్ సోదరులందరూ వీళ్ళ భాగస్వాములైన మా లక్ష్యం రామగుండానికి పునర్వైభవం తీసుకురావడం, అన్ని మురికి ప్రాంతాల్లో ఎక్కడ రోడ్లు డ్రైనేజీలు ఉండవో అవన్నీ కూడా కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సంవత్సర కాలం మాత్రమే అయింది. గత 20 సంవత్సరాల నుంచి కానటువంటి అభివృద్ధిని దాదాపు 300 కోట్లు ఈరోజు టెండర్స్ వేసి గ్రౌండ్ అయ్యేటువంటి అంటే పనులు ప్రారంభం చేసే దిశగా అటు రూరల్లో ఇటు అర్బన్లో కలిపి ముందుకెళ్తా ఉన్నాం. ఇంకొక 200 కోట్ల ఎస్టిమేషన్స్తో ఉన్నాం. త్వరలో అవి కూడా పూర్తి చేస్తాం. మరొకసారి మీకు తెలియజేస్తాం, నిన్న చెప్పినట్టుగా 3x800 1x800 అంటే దాదాపు 40,000 కోట్లతో ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ రావడం, దానివల్ల కొన్ని వేలాది మంది ఇక్కడ మళ్ళీ ఉపాధి నివాసం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా రామగుండానికి పునర్వైభవం తీసుకొస్తాం. ధన్యవాదాలు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ టూర్కు సంబంధించి ప్రధాని కార్యాలయం ఏపీ అధికారులకు సమాచారం అందించింది. ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖపట్నంలో ల్యాండ్ అవుతారని, అక్కడి నుంచి నేరుగా ఆంధ్ర యూనివర్సిటీ చేరుకుంటారని తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానికి స్వాగతం పలుకుతారని అధికారులు తెలిపారు. ఎయిర్పోర్ట్ నుంచి ప్రధానితో పాటు వారు కూడా ఏయూ చేరుకుంటారని వివరించారు. అక్కడి నుంచే ప్రధాని మోదీ ఏపీలోని పలు ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు చేస్తారని సమాచారం. NTPC ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రైల్వే జోన్ పరిపాలనా భవనాలతో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ వర్చువల్గా శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో కలిసి మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలోని పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొంటారు. ఈ మేరకు విశాఖ అధికారులకు PMO నుంచి సమాచారం అందిందని, అవసరమైనటువంటి ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారని సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యక్ష ప్రసారం. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అండ్ MLC వరుడు కళ్యాణి ప్రెస్ మీట్. పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఏ రవిచంద్ర బైట్. రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్ట్ షురూ.
చివరి టెస్టులో రిషబ్ పంత్ పై వేటు, అతడి స్థానంలో బరిలోకి యువ వికెట్ కీపర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.